But I would like to tell that 2025 సెన్సస్ ప్రకారం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసిన రీసెర్చ్ ద్వారా 58% ఆఫ్ ద జెన్జీస్ ఆన్లైన్ ఆర్ గెటింగ్ సైబర్ బులీడ్. మోర్ ఓవర్ సోషల్ మీడియా వల్ల అఫైర్స్ ఎక్కువయ్యాయి అధ్యక్ష. ఎవరు పెట్టుకోమని కాదు, పిల్లల ఇప్పుడు కత్తి అనేది పదునుగా ఉంటుందని పిల్లలకు తెలియదు. సో ఇప్పుడు చిన్న చిన్న కిడ్స్ కూడా సోషల్ మీడియా యూజ్ చేసి దే ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్. అప్పటి నుంచి చూస్తున్నా అందరూ ఏ పైన పడినారు, అర్థం కావట్లేదు. ఏ పాయింట్ వచ్చింది ఓకే, నాకు అంత టైం లేదు. ఏ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మనం కరెక్ట్ వేలో యూజ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రైవసీ మనమే లీక్ చేస్తున్నాం. మళ్ళీ ప్రైవసీ అంటే ఎలా వస్తుంది? మనమే పోస్ట్ పెడతాం, మనమే స్టోరీ పెడతాం, మనమే చేస్తాం. ఆయన చెప్పిన మాటలు నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే చెప్పారు కొందరు బెనిఫిట్ అవుతున్నారు, కానీ చాలామంది దానివల్ల దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ఇల్లీగల్ కంటెంట్, సో అన్నెసరీ కంటెంట్. It is mostly about 18 people have to use the social media. Like దాంట్లో ఎడ్యుకేషన్ కంటెంట్ ఎలా ఉంది అంటే స్వామీజీ, పర్సనలీ వాట్ ఐ హ్యావ్ టేకెన్ ఇస్ I got Microsoft course, like it is 25,000. The certification costs 25,000. I got it for free on Instagram. ఒకరు ఉన్నారు అధ్యక్ష, ఆయన వచ్చేసి రోడ్లో వాయిస్తుంటే ఒక్కరు చూడలేదు. అదే అతని కాన్సెప్ట్ని వీడియోలో పెట్టి పోస్ట్ చేసిండే కొన్ని క్రోర్స్లో వ్యూస్ వచ్చినాయి. ఎగ్జాంపుల్ మైకల్ జాక్సన్, ఆయన కూడా వస్తారు. సో అలా మనం దాన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ సోషల్ మీడియా ద్వారా ఫర్ సపోజ్ నేను హాస్టల్లో ఉన్నాను అనుకోండి, లైక్ ఎవ్రీడే నేను వీడియో కాల్ ద్వారా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ అలా రిలేషన్స్ కనెక్టెడ్ అయి ఉంటాయి. ఈ సోషల్ మీడియా వల్ల రిలేషన్స్ కనెక్టెడ్ అయి ఉంటాయి. నేను ఒక పాయింట్ రైజ్ చేయాలనుకున్నాను అధ్యక్ష. ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాము, ఫేస్బుక్ చూస్తుంటాము, ఏదో ఒక లింక్ వస్తే ఒత్తితే అమౌంట్ వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అంటారు కదా అధ్యక్ష. ఇప్పుడు మనం లింక్ ఒత్తింటాము, సమ్ అమౌంట్ యాడ్ చేసింటాము, మామూలు వస్తుంటాయి. ఇప్పుడు ఉన్నదంత అమౌంట్ కూడా లేని అమౌంట్ అధ్యక్ష, ఆ పాయింట్ యాడ్ చేయాలి. మైకల్ జాక్సన్ అటు ఎప్పుడైతే సోషల్ మీడియాలో పెట్టారో కొన్ని కోట్ల వ్యూస్ వచ్చినాయి, చాలా చక్కగా అందరూ తెలిసిపోయిందని అంటున్నారు. సో ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు, ఇది ఒక వరం అంటున్నారు. మీరు ఎలా కాదు అని చెప్తారు, చెప్పండి ప్లీజ్. ఒకళ్ళు మీరు అందుకే ఒకళ్ళు ప్రాపర్గా చూజ్ చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్స్ అవుతాయి, అందుకని మనం యాక్సిడెంట్ జరుగుతుంటాయి, అందుకని మనం రోడ్డు మీద వెళ్ళడం మానేస్తామా? లేదు కదా. I bet anyone to open their Instagram and show me what useful content they shared. I bet this. So 90% of the people are using it for the wrong way. And మనం కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయలేకే కదా మనం క్యాంప్ పెట్టుకొని సెల్ఫ్ అవేర్నెస్ ఎట్లా పెంచుకోవాలని చూస్తున్నాము. కంట్రోల్ చేయని I bet all of them to show their Instagram reels and prove that they are using it for the right cause. And I not one. భరద్వాజ్ చెప్పినట్లు మీరు ఎలా చేయాలంటే దానికంటే పర్టికులర్ వే ఉంది. 10% కన్ఫర్మ్గా రైట్ వేని చూస్ చేసుకుంటారు. 10% రైట్ వే చూస్ చేసుకున్న వాళ్ళ ఒపీనియన్ కదండి. ఇట్స్ అప్ టు పర్సన్ వాళ్ళు కరెక్ట్ వే యూస్ చేసుకున్నప్పుడు కరెక్ట్ వే యూస్ చేసుకుంటారు, రాంగ్ వే యూస్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. కానీ మోస్ట్ ఆఫ్ ది పర్సన్ దాని నుంచి కదా నేర్చుకునేది. పెద్ద టాపిక్స్ అనేది సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, దే ఆర్ యూస్ఫుల్ ఇన్ యూట్యూబ్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి. 99% నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు యూట్యూబ్ నుంచి. కరెక్ట్ వేలో మనం యూస్ చేసుకోవట్లేదు. యా, ఐ కెన్ షో ఇట్. ఐఎమ్ రెడీ. ఎందుకంటే ఆమె ఇప్పుడు అనేది కదా, చిన్నపిల్లలు ఇవన్నీ యూజ్ చేస్తున్నారు, అదే ఏం చేయలేకపోతున్నాం అంటే దేర్ ఆర్ సో మెనీ యాప్స్ గురించి సోషల్ మీడియా పేరెంటల్ కంట్రోల్ యాప్స్. ఇక్కడ పేరెంట్ కంట్రోల్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు. అయితే మన ఫేస్ని యూజ్ చేసుకొని ఎక్కడంటే అక్కడ పబ్లిక్ అంటే పోస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ అది పక్కన పెట్టేస్తే మనం అనేది ఇన్స్టాగ్రామ్లో ఒకలా బయట ఒకలా బ్రతుకుతున్నాం. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఫేక్గా అంటే నేను ఇది చేశాను, ఒకవేళ చేయకపోయినా కూడా చేశానని చెప్పుకోవడం. నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫిజికల్గా ఏం స్ట్రెయిన్ కావడం లేదు అచ్చా. మన బాడీ మన ఐస్తోనే వర్క్ చేస్తున్నాం, కానీ బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వడం లేదు. ఇట్లా రియల్ కనెక్షన్స్ అనేవి మిస్ అవుతున్నాయి అధ్యక్ష.
First of all, that crores of people are watching, so social media addiction అయితే పెరుగుతుంది, especially among youth. And latest research by USA also showed the increase in suicide rates among youth, and one of the main reasons is ఇన్ ఇయర్ 2020-2021 కరోనా వచ్చినప్పుడు చాలా మిస్ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అయింది అనమాట. దాని ద్వారా చాలామంది ప్యానిక్ అయ్యారు, చాలామంది ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ట్రూ అనుకున్నారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి.